శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. చాంఘ్రికుడి కథ. వేదధర్ముడు దీపకుడితో ఇంకా ఇలా చెప్పసాగారు. పూర్వం కృతయుగంలో పురందర అనే పట్టణంలో చాంఘ్రికుడు అనే విప్రుడు అనగా బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు భామ. వారిది అన్యోన్య దాంపత్యం. చాంఘ్రికునికి ఇంద్ర పదవిని అధిష్ఠించాలని కోరిక. తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అని ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరి భూగోళమంతా సంచరించి పర్వతాలు, అరణ్యాలు, నదీ తీరాలు, సరోవరాలు గాలించారు. ఎక్కడ కూడా వారికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. దిగులుగా కూర్చున్నారు. అప్పుడు అతడి పితృదేవతలు దుర్ధర్షులు అదృశ్య రూపాలలో ఆకాశాన నిలబడి, నాయన, వృధాగా కాలయాపన చేస్తున్నావు, మూఢుడవై తీర్థాలు తిరుగుతున్నావు, వెంటనే బయలుదేరి మాతృతీర్థం చేరుకో, అక్కడ పితృరుణ విముక్తిని పొందు. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే అది కర్తకు పితృదేవతలకు కూడా సద్గతులు కలిగిస్తుంది. అందుచేత మిగతా తీర్థాలన్నీ నిరర్ధకాలు, వాటి సంగతి మర్చిపో, వెంటనే మాతృతీర్థం చేరుకో అని సలహా ఇచ్చారు. అందుమీదట చాంఘ్రికుడు వెంటనే బయలుదేరాడు. సహ్యాద్రి పర్వతం మీద దత్తాశ్రేయ ఆశ్రమం చేరుకుని అక్కడి తటాకంలో అనగా చెరువులో స్నానం చేసి మాతృతీర్థంలో పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టి చెంతనే గట్టు మీద ఉన్న కృష్ణ అమలకం వృక్షం కింద పిండ ప్రదాన శ్రాద్ధ విధులు నిర్వహించాడు. ఆ క్షణంలోనే అతని పితృదేవతలందరూ ముక్తులై అక్షయ పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఇక పద్మతీర్థ మహిమను గురించి చెబుతాను విను అంటూ వేదధర్ముడు పద్మతీర్థ మహిమను గురించి దీపకునికి చెప్పనారంభించారు. దీపక, పనిలో పనిగా ప్రణీతా నదిలోని పద్మతీర్థ ప్రభావం కూడా చెబుతాను, ఆలకించు అని వేదధర్ముడు తన ప్రవచనాన్నిలా కొనసాగించారు. పూర్వకాలంలో ఉషా సూర్య దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు భానుమతి అని పేరు పెట్టుకున్నారు. సర్వశుభలక్షణ లక్షిత ఆ పిల్ల రోజుకొక ఏడాదిగా త్వరత్వరంగా ఎదిగింది. అందానికి, చురుకుదనానికి, చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరయ్యింది. పరిపూర్ణ కన్యకామణి అయ్యింది. ఆ విశ్వమోహిని చూస్తే భాస్కరుడే దురదృష్టవశాత్తు మోహితుడయ్యాడు. కోరిక తీర్చమంటూ వెంటపడ్డాడు. అజ్ఞానావృతుడైన తండ్రి నుండి తప్పించుకుని ఆ భానుమతి పాపభీతయై మృగీరూపం ధరించి ఘోరారణ్యంలోనికి పారిపోయింది. మోహాంధుడైన సూర్యుడు ఆ రూపద్రవిణ సంపన్నను వెతుక్కుంటూ ముల్లోకాలు సంచరించాడు. ఎట్టకేలకు అరణ్యంలో మృగీరూపంలో దాక్కున్న భానుమతిని పట్టుకున్నాడు. బలాత్కారం చేయబోయేలోగా ఇంద్రాది దేవతలు, కశ్యపాది ఋషులు ప్రత్యక్షమై వారించారు. కానీ కన్న కూతురుని కామించిన పాప చింతనకు అనగా పాపపు ఆలోచనకు, బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్ఠురోగం సంక్రమించింది. అది దినదిన ప్రవర్ధమానమై సూర్యుని దారుణంగా పీడించసాగింది. అవయవాలు తిమ్మిరిలెక్కి వికలేంద్రియుడయ్యాడు. తండ్రి పరిస్థితిని చూసి భానుమతి దిగులుపడింది. మృగీ రూపం వదిలివేసింది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని బ్రహ్మాది దేవతలను సందర్శించి తండ్రి కుష్ఠురోగం నయమయ్యే దారి చెప్పమని అభ్యర్థించింది. స్మరణతో, సందర్శనతో అందరికీ ఆరోగ్యం పంచిపెట్టే భాస్కరుడు మండల మధ్యభాగంలో విష్ణుమూర్తిని, సకల దేవతలను ధరించే సూర్యభగవానుడు, సురసిద్ధి ఋషిగణ పూజితుడు, మళ్ళీ సర్వ అవయవ సంపూర్ణుడై అందరినీ ఆరోగ్యవంతులను చేసేది ఎప్పుడు? దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బతిమాలుకున్నది. అమ్మాయి, మీ నాన్నకు కుష్ఠురోగం ఎందుకు వచ్చిందో తెలుసు కదా. నిన్ను కామించిన మహాపాపానికి అది ఫలం. బ్రహ్మహత్య కన్నా, గురు భార్యాభిగమనం కన్నా ఘోరమైన పాతకమిది. దీన్ని తొలగించగల శక్తి కేవలం ఒక్క పద్మతీర్థానికి మాత్రమే ఉంది. అమలకీ వనంలో దత్తాత్రేయ ఆశ్రమం ఉన్నది. దాని చెంత ప్రవహిస్తున్నదియే ఈ ప్రణీతా నది. ఆశ్రమ తీర్థమే పద్మతీర్థం. మీ తండ్రిని అక్కడికి వెళ్ళమను. అందులో స్నానం చేసి ఏకవీరాదేవిని అర్చించమను. ఆవిడ సకల దేవతాధీశ్వరి,
జగన్మాత భక్తితో ఆరాధిస్తే కరుణిస్తుంది, భుక్తి ముక్తి ఫలాలు ప్రసాదిస్తుంది. వెంటనే బయలుదేరమను. రోగం మరీ ముదిరి కదలలేని దశ వస్తే కష్టం అని దేవతలు కశ్యపాది ఋషులు తెలిపారు. దేవతలు చెప్పిన ఉపాయాన్ని భానుమతి తండ్రికి వినిపించింది. అతడు వెంటనే బయలుదేరి పడుతూ లేస్తూ పాకుతూ డేకుతూ దత్త ఆశ్రమం చేరుకున్నాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుణ్ణి ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. రేణుకాదేవిని బహువిధాలుగా మంత్రాలతో స్తోత్రాలతో శ్లోకాలతో స్తుతించాడు. ఆ తల్లి కరుణించింది. తేజోరాశి, నీ స్తుతులకు ప్రసన్నురాలినయ్యాను. నీ శరీరం ఆరోగ్యంతో రెట్టింపు అవుతుంది. నీవే అందరికీ వరాలిచ్చేవాడివి. నీకు ఇవాళ నేను వరమిస్తున్నాను. ఇక ఆలసింపకు, స్వస్థానం చేరుకో. ఈ పద్మతీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టిన వారంతా త్రివిధ రుణాల నుండి విముక్తులై దివ్యగతులు పొందుతారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు అని రేణుకాదేవి అంతర్ధానం చెందింది. భాస్కరుడు అనగా సూర్యుడు ఆ క్షణంలోనే కుష్ఠురోగం నుంచి విముక్తుడయ్యాడు. తన సూర్యలోకాన్ని చేరుకున్నాడు. దీపక, తెలిసింది కదా పద్మతీర్థ మహిమ ఎంతటిదో. నీవు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అంటూ వేదధర్ముడు తన కమండల ఉదకంతో కాస్తంత గొంతు తడుపుకున్నాడు. అప్పుడు దీపకుడు వేదధర్ముడితో, గురుదేవా, సర్వధర్మజ్ఞ, సర్వ సందేహ భేదక, ఈ దత్తదేవుడి చరిత్ర నీవు చెబుతుంటే నేను వింటుంటే ఎంతకీ తనివి తీరడమే లేదు. కన్నమ్మకే వాపు, తిన్నమ్మకే తీపు అన్నట్లు ఇంకా ఇంకా వినాలి వినాలి అనిపిస్తోంది. నిజమే, రసజ్ఞుడెవడు సంతృప్తి చెందకుండా ఉంటాడు. ఆధ్యాత్మిక దుఃఖాలన్నింటినీ నశింపజేసే కథలివి. అలనాడు ఎప్పుడో దేవతలు సేవించారని చెబుతున్న అమృతమిది. ఈ దత్త కథామృతం ముందు అతి తుచ్చమైనవి ఏవీ సాటిరావు. దయచేసి అదే అమృత గోళాన్ని మరింతగా అందించు. రేణుకాదేవి స్వరూపం గురించి ప్రసక్తివశాత్తు చెప్పారు కదా, కానీ క్లుప్తంగా చెప్పారు. దాన్ని ఇంకా విస్తారంగా వినాలని నా తహతహ. కరుణానిధి, అనుగ్రహించు. ఈ జగత్తుకి ధేనువు, ఖని, ధాత్రి అయిన ఆ మహాదేవి తత్వాన్ని మీకన్నా బాగా ఎరిగినవారు కానీ ఎరుకపరచగలిగినవారు కానీ మరి ఒకరున్నారని నేను అనుకోను అని పలికాడు దీపకుడు. నాయనా దీపక, నీ జిజ్ఞాస నన్ను ఆనందపరుస్తోంది. రేణుకాదేవి మహాత్మ్యాన్ని సమగ్రంగా వివరిస్తాను, తెలుసుకో. ఇది వింటే చాలు, సకల ప్రాణులకు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. సుర సిద్ధ ఋషి మండలితో పరివేష్టితుడై అమలకీ వృక్ష ఛాయలో కూర్చుండి ఒకనాడు దత్తాత్రేయుడు పరశురాముణ్ణి ఇలా అడిగాడు. పరశురామా, నీవు సర్వజ్ఞుడవు, త్రిలోకాధిపతివి, రేణుకాసుతుడవు. పైగా నీ మీద ప్రేమతో గణాధిపతి నీకు ఆత్మతత్వస్వరూపం కూడా బోధించాడు. కాబట్టి నీ తల్లి రేణుకాదేవి స్వరూపాన్ని, మహాత్మ్యాన్ని నీవు పూర్తిగా గుర్తించి ఉంటావు. దయచేసి ఆ జగన్మాత మూలతత్వాన్ని మాకు తెలియబరచు అన్నారు. అప్పుడు పరశురాముడు దత్తాత్రేయ స్వామితో, దత్తాత్రేయ, రేణుకాదేవికి తనయుడిని అన్న మాటే గాని ఆ తల్లి యొక్క మూలతత్వం ఏమిటో నాకు ఏమాత్రమూ తెలియదు. ఏకవీరాదేవి స్థూల సూక్ష్మాత్మక తత్వాలన్నీ తెలిసిన వాడవు నీవే, కనుక నీవే మాకు చెప్పు అన్నాడు పరశురాముడు. అప్పుడు దత్తుడు, పరశురామ, నీకు తెలియదంటే నేనెందుకు నమ్ముతాను? నాతో చెప్పించాలని నీ ప్రయత్నం. పోనీలే, అలాగే చెబుతాను, విను. ముల్లోకాలను తన గర్భకోశంలో సంరక్షించే జగదేకమాత రేణుకాదేవియే. ఆమె దివ్యరూపం స్థూల సూక్ష్మ భేదాలతో 2 విధాలుగా ఉంటుంది. అద్భుతావహమైన అంశమిది. అరణ్యాలు, నదులు, సముద్రాలు, పర్వతములు, ప్రాణికోటి, ఈ భూగోళమంతా ఈ తల్లికి స్థూల రూపం. స్వర్గాలు, సర్వతీర్థాలు, దేవతలు, మహర్షులు, సప్తపాతాళ లోకాలు, శేషకూర్మాదులు, ఈ దృశ్యమాన జగత్రేమంతా ఆ తల్లికి స్థూల రూపమే. పరబ్రహ్మమే ఆమె సూక్ష్మ రూపం అని దత్తాత్రేయుడు చెబుతుంటే విని పరశురాముడు ధ్యాన నిమగ్నుడైపోయాడు. అక్కడికక్కడే అమలకీ తరువు చెంత ఏకవీరాదేవిని ఉపాసిస్తూ ఉండిపోయాడు. దీపక, ఒకనాడు కైలాస సందర్శనానికి వెళ్ళిన మహర్షులు కుమారస్వామిని ఇదే వృత్తాంతం అడిగారు.
అప్పుడు ఆ షణ్ముఖుడు చెప్పిన రేణుకా మహాత్మ్యాన్ని నీకు తెలియబరుస్తాను, శ్రద్ధగా విను అంటూ రేణుకాదేవి మహిమను గురించి వేదధర్ముడు తన శిష్యుడైన దీపకునికి చెప్పనారంభించారు. రేణుకాదేవి మహిమ. మహర్షులారా, రేణుకాదేవి అంటే త్రిజగన్మాత. అందుకనే ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్థం లేదా మాత్రాలయం అంటారు. ఒకప్పుడు దత్తాత్రేయ స్వామి తాను ఆచార్యుడై నిలిచి ఆ పవిత్ర స్థలంలో పరశురాముని చేత ఒక మహాయజ్ఞాన్ని చేయించాడు. అది రేణుకాయజ్ఞం. దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్విక్కుగా బ్రహ్మస్థానం అలంకరించారు. తక్కిన మహర్షులందరూ వేదమంత్రాలు పఠిస్తూ మిగిలిన భూమికలు నిర్వహించారు. ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు, సిద్ధచారణ గంధర్వాది దేవజాతుల వారు శుభప్రదమైన రేణుకామాత చరిత్రను భక్తి ప్రపత్తులతో గానం చేశారు. దేవతలు దుందుభులు మోగించారు, అప్సరసలు నృత్యాలు చేశారు. యజ్ఞ పరిసమాప్తిలో క్షీరసముద్రం నుంచి పాలు, దద్యుధది నుండి పెరుగు, ఘృతాబ్ధి నుండి నెయ్యి, ఇలా సప్త సముద్రాల నుండి సప్త ద్రవాలను తెచ్చి కృష్ణా అమలకి నుండి మధు శర్కరలు గ్రహించి గంగాది పుణ్య నదుల నుండి పవిత్రోదకాలను తెచ్చి వీటన్నింటినీ దత్తాత్రేయుడు స్వయంగా ఏకవీరాదేవికి అభిషేకం చేశారు. సాష్టాంగపడి లేచి చతుర్వేద మంత్రాలతో స్తుతించారు. పద్మాసనం వేసు కూర్చుని మెల్లగా ధ్యానంలోనికి జారుకున్నారు. దేవతలందరూ చూస్తూనే ఉన్నారు. దత్తాత్రేయుడు హఠాత్తుగా అంతర్ధానం చెందాడు, అనగా మాయమయ్యారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. రేణుకాదేవిని ధ్యానిస్తూ మన కళ్ళ ఎదుటే కళ్ళు మూసుకుని కూర్చున్న దత్తాత్రేయుడు ఏమైనాడు, ఎటు వెళ్ళాడు అని అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారే తప్ప ఎవరికీ సమాధానం దొరకలేదు. శ్రీ దత్తదేవుడికి రేణుకా ధ్యానం తప్ప మరొకటి లేదు. ఆయన గారి శయనాసన యాన కథాదులన్నీ రేణుకామయమే అని తెలుసు కదా. కాబట్టి రేణుకాదేవిలో లీనమై ఉంటాడు అని దేవతలు భావించారు. ఋషులు మరొకలా అనుకున్నారు. రేణుకా హృదయము మనకు తెలియదు, దత్త హృదయము మన మెరుగము. ఇద్దరూ దివ్య తేజోమయులే. దేవి తన దివ్య తేజస్సుతో దత్తదేవుణ్ణి ఆచ్ఛాదించిందేమో, లేదా దత్తస్వామి వేడుకగా పాతాళానికి వెళ్ళాడేమో. స్వామివి అన్నీ చిత్ర విచిత్ర లీలలు కదా అనుకున్నారు. అక్కడే అదృశ్య రూపంతో గూఢంగా ఉండి ఉంటాడు అని కొందరు అనుకున్నారు. మన స్వామివి ఇలాంటి కుతూహలాలు ఉన్నవే కదా అని కొందరు సిద్ధులు అనుకున్నారు. కూసేపట్లో ప్రత్యక్షమవుతాడు చూడండి అనుకుంటూ కూర్చున్నారు. ఆ నగ్నసుందరితో మధువును సేవిస్తూ ప్రత్యక్షమవుతాడని కొందరు విద్యాధరులు అభిప్రాయపడ్డారు. ఈ అజ్ఞానమనే వలను మన అందరి మీదకు వదలి తమాషాగా ఇక్కడే తనను తాను ఆజ్ఞాపించుకుని అదృశ్యంగా ఉండి మనల్ని గమనిస్తూ ఉండి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు చారణులు. వీరందరి సంభాషణలు విని సంబరపడ్డ దత్తాత్రేయుడు కొంతసేపటికి స్వయంగా ప్రత్యక్షమయ్యారు. సురగంధర్వ సిద్ధసాధ్య దేవర్షిగణమంతా స్వామిని దర్శించి హమ్మయ్యా అని గుండెల నిండుగా గాలి పీల్చుకున్నారు. స్వామికి ప్రణమిల్లి కౌగిలించుకుని తమ తమ లోపలి అలజడిని తీర్చుకున్నారు. ఇలా తేరుకున్నాక అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామిని ప్రశ్నించారు. దత్త విభూ, నీవు ఎక్కడికి వెళ్ళొచ్చావు? దేవతలకి, మంత్రద్రష్టలకి, ఋషులకి కనిపించని చోటికి వెళ్ళొచ్చావు. దివ్య దృష్టులకు సైతం అందని ఆ చోటేది? ఎక్కడ? ఇలాంటి తపస్సు కానీ, ధ్యానం కానీ, తత్వం కానీ మరెక్కడా ఏనాడు కన్నది కాదు, విన్నది కాదు. తుది మొదలు నువ్వే కనుక నీవే తెలియజెప్పాలి అన్నారు. అప్పుడు దత్తుడు వారితో, దేవతలారా, మహర్షులారా, పరశురాముని యజ్ఞ విధిలో మునిగి ఉండగా సంధ్యావందన కాలం గడిచిపోతున్న సంగతి గుర్తించాను. కాలాతీతం కాకుండా సంధ్యావందనం చేసి వద్దామని వెళ్ళాను. సంధ్యాదేవికి వందనం చేయడం కన్నా మహాయజ్ఞం లేదని మీకు తెలుసు కదా అన్నారు. అప్పుడు ఆ దేవతలు మహర్షులు స్వామితో, స్వామి, మాకు తెలిసిన సంధ్యావందనం వేరు. దానికి ఇలా అదృశ్యమై ఎక్కడికో పోనవసరం లేదు కదా. నీవు నమస్కరించిన సంధ్యాదేవి ఎవరు? ఆమె నివాస స్థలం ఏమిటి? వెళ్ళి వచ్చిన వాడివి నీకు తెలియదా? ఆ సంధ్యావందనానికి కాలమేమిటి? కర్త ఎవరు? తీర్థమెక్కడ? ఇవన్నీ మాపై కటాక్షం చూపించి వివరంగా తెలియచెప్పు అన్నారు. అప్పుడు దత్తాత్రేయుడు వారితో, ఆర్యులారా, యోగీశ్వరుల హృదయాలలో సర్వదా నివసించే యోగిని రేణుకాదేవియే.
ఆమెయే సంధ్యాదేవి. ఆమెకే నేను వందనమాచరించి వచ్చాను. ధ్యాన నిర్మలము అమృతానంద పూర్ణము అయిన మనస్సులో సర్వతీర్థమయి అయిన రేణుకాదేవికి వందనము ఆచరించి వచ్చాను. యోగ మార్గ రతులు నిరంతరం మా మహామాయనే ధ్యానిస్తూ ఉంటారు. రేణుకయే సంధ్యాదేవి, సందేహం లేదు. ఆవిడయే ఏకవీర, మీకు నాకు అందరికీ వందనీయ ఆ జగన్మాతయే. ఆమెకే వందనం ఆచరించి వచ్చాను అని చెప్పారు. దత్తగురుత్తమ సంధ్యావందన కాలము అదేదో దాటిపోవడము అన్నారు. ఆ వివరాలు కూడా కరుణించి చెప్పండి అని అడిగిన ఋషులతో, మాన్యులారా, ఆసన ప్రాశన శయన యానాది సమయాలలో ఎప్పుడైనా ఎక్కడైనా కానీ అందరికీ సర్వదా వందనీయురాలు ఈ సంధ్యాదేవి. దీనికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ ఉండదు. సర్వకాల సర్వావస్థలలోనూ వందనీయ మహానుభావులు ఇలా వందనం ఆచరిస్తూనే ఉంటారు. స్వామి, వింతగా ఉన్నది. మహానుభావులు నిరంతరం ఆమెనే ధ్యానిస్తూ ఉంటారని అంటున్నారు కదా, అదెలా సాధ్యం? ప్రాణులన్నాక కర్మఫలానుభవం అనేది ఉంటుంది కదా. దారుణ బాధలను కూడా అనుభవిస్తారు కదా. ఎంతటి మహానుభావులైతే మాత్రం ఆ సమయాల్లో కూడా సంధ్యావందన విధి సాగించగలరా అని అడిగిన మహర్షులకు దత్తాత్రేయుడు ఇలా సమాధానం చెప్పారు. మునీశ్వరులారా, బ్రహ్మరూపిణి సంధ్యారూపిణి రేణుకాదేవిని 3 కాలాలలోనూ సందర్శించి వందనము ఆచరించగలిగిన వారు మహానుభావులు. లౌకికమైన ఆటుపోట్లు, కర్మక్లేశ అనుభవాలు దీనికి అడ్డంకి కాకూడదు. అలా సాగించే సంధ్యావందనం వల్లనే వీరు కూడా వందితులు కాగలుగుతారు, అనగా పూజింపబడతారు. 3 కాలాలు అంటే చైత్రం, ఆషాఢం, కార్తీకం. ఈ 3 కాలాల్లోనూ ఏ ఒక్క నెలలో రేణుకాదేవిని ఉపాసించినా ఇహపరాల్లో ముక్తులకు లోటు ఉండదు. 3 కాలాలలో ఉపాసిస్తే ఇక చెప్పేదేమిటి? ఇహంలో ఇంద్రభోగాలు అనుభవించి పరమపదాన్నే చేరుకుంటారు. అటువంటి సర్వకాలానువర్తిని పరబ్రహ్మస్వరూపిణి సంధ్యాదేవి అయిన రేణుకామాతకే నేను వందనం ఆచరించి వచ్చాను. గృహాలలో ఉండేవారు పవిత్రులై కాలత్రయ స్వరూపిణి సంధ్యాస్వరూపిణి అయిన ఈ రేణుకాదేవిని భక్తితో నిత్యము ఉపాసిస్తే ఆమె దర్శనం, ఆమె అనుగ్రహం వెంటనే పొందుతారు. ఇహంలో భోగాలను అనుభవించి పరంలో సద్గతిని పొందుతారు. ఇలా రేణుకాదేవియే సంధ్యాదేవి అని చెప్పి దత్తాత్రేయ స్వామి మళ్ళీ అంతర్ధానం చెందారు. ఇది విన్న దేవ జాతుల వారు, ఋషులు, మునులు అందరూ సంబరపడి సకల తీర్థోదకాలతోనూ వరాహరూపి అయిన విష్ణుమూర్తికి అభిషేకం చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో యోగమాత అయిన రేణుకాదేవిని అర్చించి విష్ణుస్వరూపమైన అమలకి వృక్షానికి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతర్ధానం చెందిన దత్తాత్రేయ స్వామికి మనస్సులోనే వందనములు అర్పించి దత్తస్వామి మహిమలను, రేణుకామాత మహిమలను తలచుకుంటూ కొనియాడుతూ ఎవరి స్థానాలకు వారు బయలుదేరారు. దీపక, అలనాడు కైలాసం మీద మహర్షులకు స్కందుడు స్వయంగా చెప్పిన రేణుకా మహిమ ఇది. విన్నావు కదా, మరిక నీ కోరిక ఏమిటి అన్నాడు వేదధర్ముడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, దత్తాత్రేయుడి ప్రభావమే నాకు ఇంకా ఇంకా వినాలని తెలుసుకోవాలని ఉన్నది. కార్తవీర్యార్జునుణ్ణి అంతటి మహావీరుణ్ణి చేసిన దత్తదేవుడి దయను ఎంతని కొనియాడగలం? అటువంటి పుత్రుణ్ణి పొందడానికి కృతవీర్య దంపతులు ఏ పుణ్యాలు చేశారో, ఏ వ్రతాలు ఆచరించారో, సాధనా సంపత్తి లేకుండా ఫలాలు దక్కవు కదా. ఆ వివరాలు చెప్పండి అని అభ్యర్థించడమే తడవుగా వేదధర్ముడు దీపకునితో ఇలా చెప్పడం ఆరంభించాడు. దీపక, వెనుకటికి పాండవ మధ్యముడైన అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు ఈ వృత్తాంతమంతా అతడికి వివరించి చెప్పారు. అదే నీకిప్పుడు యథాతథంగా చెబుతాను. ధర్మజ కృష్ణ సంవాదంగా ఇది నడుస్తుంది, విను. శ్రీ దత్తాయ గురవే నమః.